హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునేటటువంటి లెమన్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో మేము తగినంత బియ్యం వేసుకోవాలి. బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బియ్యంని బాగా కడగాలండి. చూస్తున్నారు కదా, కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. మరి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేస్తున్నాను నేనైతే. తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాము. రోట్లో ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లి అంతా వేసుకోవాలి. దాన్ని కొంచెం క్రష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా బాగా దంచుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా క్రష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కచ్చా పచ్చగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక చిన్న కప్పుతో అరకప్పు ఉద్దిపప్పు వేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీరు పొట్టు ఉద్దిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు ఉద్దిపప్పు తీసుకున్నాను. అవి 2 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 10 నుంచి 15 మెంతులు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు బియ్యం నానిపోయి ఉంటాయి కదా, వాటిని కుక్కర్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, బియ్యం అయితే నానిపోయినాయండి. వాటర్ అంతా వంపేసి కుక్కర్లోకి తీసుకొని కావాల్సిన వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనము చల్లారిపోయి ఉంటాయి కదా ఉద్దిపప్పు, అవంతా మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిది వద్దండి, ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నా కదా, బాగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది లెమన్ రైస్కి. ఆయిల్ అంతా కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు వదిలేసేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ అంతా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ఇప్పుడు పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా చూసి వేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే ఉద్దిపప్పు పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇది డ్రైలాగా కనిపిస్తుంది కానీ బాగుంటుందండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్నటువంటి అన్నంలోకి ఇదంతా వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని అందులోకి 2 నిమ్మకాయల రసంని పిండి పక్కన పెట్టుకోవాలి. ఆ రసంని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసంని యాడ్ చేసుకొని మరొకసారి నిమ్మరసం అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ లెమన్ రైస్ మామూలుగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.